డబ్బు ఉందన్న మదంతో కళ్ళు మూసుకుపోయి విచక్షణ కోల్పోయి కొంతమంది మన సమాజంలో వ్యవహరిస్తూ ఉంటారు. చట్టాలు ఉన్నాయి, రేపన్న రోజున మనకి జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది, పోలీసులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి అనేటువంటి మర్చిపోయి కనీసం జ్ఞానం లేకుండా ముందు వెనక చూసుకోకుండా కొంచెం పచ్చిగా చెప్పాలంటే ఒళ్ళు కొవ్వెక్కి వ్యవహరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. ఇప్పుడు అలాంటి ఒక వ్యక్తి గురించి మీకు చూపిస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఒక ఘటనకు సంబంధించిన వీడియో మీరు చూస్తున్నారు. ఖచ్చితంగా చూస్తే మీరందరూ ఈ విషయం మీద కామెంట్ చేయండి, ఆర్టీవీతో మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి. జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఈ ఘటన మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. కార్లో ఒక స్కూటీ మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఒక్కసారిగా రాంగ్ రూట్లో వచ్చి ఒక కారు ఆ స్కూటీని తగిలి చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. ఆ స్కూటీ మీద ఉన్న వ్యక్తి ఒక పెద్ద వయసు ఉన్న ఆయన కింద పడిపోయాడు. ఏమీ అర్థం కాక ఏం జరిగిందని తేరుకునే లోపే ముందుకు వెళ్ళిన కారు సడన్గా వెనక్కి వచ్చి చాలా వేగంగా అప్పటికే కింద పడి పైకి లేచిన ఆ వ్యక్తిని మళ్ళీ ఢీకొట్టాడు. కావాలని ఇంటెన్షనల్గా ఢీకొట్టాడు. ఢీకొట్టి కారు అక్కడ ఆపి కిందకు దిగి వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు. ఏం చేసుకుంటావో చేసుకో అని, లేదా దీనికి సంబంధించి కంప్లైంట్ ఇస్తే నీ సంగతి తేలుస్తాను వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఏమనాలి దీన్ని? ఈ వైఖరిని ఏమనాలి? ఏం చూసుకొని ఇంత పొగరు, ఏం చూసుకొని ఇంత కండ కావరం? ఒక 25 లక్షల కారులో తిరిగినంత మాత్రాన గొప్పవాడు అయిపోయినట్లేనా? సాటి మనుషులు విలువ తెలీదా? సాటి మనుషులు కూడా ప్రాణాలన్న విచక్షణ ఉండదా? సరే, వెళ్ళేటప్పుడు ఏదో రాంగ్ రూట్లో వెళ్ళాడు, సడన్గా స్పీడ్గా వెళ్తున్నాడు, జరిగింది, ఘటన జరిగింది, ఆగి తప్పైపోయింది, క్షమించండి, పొరపాటున తగిలింది అని కదా చెప్పాలి ఎవరైనా. లేదా చట్టం అంటే భయం ఉన్నోడో ఇంకెవరన్నా అయితే పారిపోతాడేమో. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తారు. భయపడేవాడైతే పారిపోతాడు, బాధ్యత గలవాడైతే అసలు ముందల రాంగ్ రూట్లో వచ్చి ఇష్టారీతిని డ్రైవ్ చేయడు. సరే, ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగిందా, తొందరపాటులో జరిగిందా, ఇంకేదైనా ఎమర్జెన్సీలో వెళ్తూ ఇంకేదైనా జరిగింది అనుకుందాం. చేయకూడదు, తప్పు ఖచ్చితం, కానీ అనుకుందాం. అప్పుడైనా సరే బాధ్యత గల వ్యక్తి ఎవరైనా, మనిషి అనే వాళ్ళు ఎవరైనా వచ్చి అయ్యో పాపం అని చెప్పి దిగి ఆ వ్యక్తిని లేపి దెబ్బలు ఏమైనా తగలేయా చూసి, అతని స్కూటీని తీసి, అతని స్కూటీ ఏమైనా డ్యామేజ్ అయిందేమో చూసి దాన్ని కాంపన్సేట్ చేసి ఆయనకి సారీ చెప్పి వెళ్ళాలి. కానీ అక్కడున్న ఆ మృగం, జంతువు, అడవి జంతువుల కంటే దారుణంగా, క్రూర జంతువుల కంటే క్రూరంగా వ్యవహరించట్లేదా? సభ్య సమాజంలో ఉండి చుట్టూ అంతమంది ప్రజలుండి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్లుగా కారు తోలుతూ రాంగ్ రూట్లో వచ్చి ఒక వ్యక్తిని ఢీకొట్టి, ఆ వ్యక్తి ఒక పెద్ద వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఢీకొట్టి ఆ వ్యక్తి కింద పడితే మళ్ళీ వెనక్కి వచ్చి ఆ వ్యక్తిని మళ్ళీ ఢీకొట్టి కిందకు దిగి చాలా పొగరుగా బెదిరించి వెళ్ళిపోయినటువంటి తీరు మనం చూస్తున్నాం. ఇదేమైనా సినిమా అనుకుంటున్నాడా? లేదంటే ఇదేమైనా వేరే సపరేట్గా రాజ్యం ఏమైనా ఉందా వాళ్ళకి? సభ్య సమాజంలో ఉన్నాం, చట్టాలు ఉన్నాయి, సాటి మనుషులు, చుట్టూ పోలీసులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి. వీటి వేటికి లెక్కలేదా? కనీసం సాటి మనిషి ప్రాణం అంటే లెక్కలేదా? ఏం చేయాలి ఇలాంటి దుర్మార్గుల్ని? ఏం చూసుకొని ఇంత కండ కావరం? ఏం చూసుకొని ఈ పొగరు? ఒక 25 లక్షల కారు, దాన్ని చూసుకున్నా ఈ పొగరు? లేకపోతే ఇంకేమైనా డ్రగ్స్ ఏమైనా తీసుకొని వెళ్ళాడా? ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద? ఇంతకు మించిన దౌర్జన్యం ఇంకేమైనా ఉందా? ఇది కాదా రౌడీయిజం అంటే? ఇది కాదా దౌర్జన్యం అంటే? ఇది కాదా అహంకారం అంటే, కండ కావరం అంటే? కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఈ ఘోరం జరిగినట్లుగా తెలుస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు, స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. పాపం ఒక్క క్షణం ప్రాణం పోయినంత పని అవ్వలేదా ఆ వ్యక్తికి? వయసు పైబడిన వ్యక్తి,
మధ్య వయసు దాటిపోయిన వ్యక్తి, సుమారుగా ఒక 50-55 ఏళ్ల వయసు ఉంటుంది. ఒక్క క్షణం ఏం జరిగిందో తేరుకునే లోపే, అమ్మయ్య నేను ప్రాణాలతోనే ఉన్నా అని అనుకునే లోపే కింద పడి లేచి అంత బాగానే ఉన్నాయా, కాళ్ళు చేతులు ఏమన్నా విరిగినాయా చూసుకునే లోపే, తన బైక్ ఎలా ఉందో చూసుకునే లోపే, ఒక్క క్షణం అసలు ఆ ఘటన నుంచి తేరుకొని నేను ప్రాణాలతో ఉన్నాను అని అతను గాను తెలుసుకునే లోపే మళ్ళీ కారు వేగంగా వెనక్కి వచ్చి గుద్దేసిన ఘటన మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి మానసిక స్థితి ఏంటి? ఇక్కడ 2 మానసిక స్థితులు మనం చూడొచ్చు. ఒకటి, ఆ కింద పడ్డ వ్యక్తి ఎంత ఆవేదన చెందుంటాడు, ఎంత ఆక్రోశం వచ్చి ఉండొచ్చు. పాపం వయసు పైబడి తిరిగి పోరాడలేక గట్టిగా మాట్లాడితే ఇంకేం చేస్తాడో, ఏమీ చేయకుండా తన దారిని తాను పోతుంటేనే కారుతో వచ్చి గుద్దింది కాక కింద పడితే మళ్ళీ వచ్చి గుద్ది వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడే, తిరిగి ఏదన్నా మాట్లాడితే ఇంకేం చేస్తాడో, ఏ కత్తితోనో దాడి చేస్తే, ఇంకేదైనా చేస్తే తిరిగి ఎదిరించగలిగే శక్తి లేదు పాపం వయసు పైబడిన వ్యక్తి. ఎంత అటు కింద పడి దెబ్బలు తగిలి ఫిజికల్గా ఎంత సఫర్ అయి ఉంటాడు, మానసికంగా ఇంకెంత సఫర్ అయి ఉంటాడు. ఫిజికల్గా బ్రతికున్నా సరే ఇలాంటి ఘటనలతో మానసికంగా చచ్చిపోతుంటారు చాలామంది. ఇంతకంటే టార్చరింగ్ ఒకటి ఉంటుందా? ఒక్కసారి ఆ ప్లేస్లో మీరుండా ఆలోచించండి. ఆ వయసు పైబడిన వ్యక్తి స్థానంలో మీరుంటే ఏం చేస్తారు? తిరిగి ఫైట్ చేయలేరు. అలాగని కామ్గా ఉందామంటే ఒప్పుకోలేదు. ఖచ్చితంగా మనకంటూ ఒక పౌరుషం ఉంటుంది కదా, మనుషులమే కదా, కోపం వస్తుంది కదా, మన మీద దౌర్జన్యం చేస్తే బాధ వేస్తుంది కదా. మరోపక్క ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని చూడొచ్చు. పొరపాటున తగిలింది, అయ్యో పాపం పెద్ద అయినా అనుకుంటూ రావాల్సిన స్థాయిలో ఉండి, క్షమించమని అతన్ని అడగాల్సిన స్థాయిలో ఉండి, అతనికి కాంపన్సేషన్ ఇవ్వాల్సిన స్థాయిలో ఉండి మళ్ళీ వెనక్కి వచ్చి గుద్దాడంటే, కారుతో గుద్దాడంటే ఆ వ్యక్తి ప్రాణాలంటే అతనికి లెక్కలేదు. అసలు అతన్ని మనిషిలాగా కూడా చూడట్లేదు. కనీసం వచ్చి కిందకి దిగి చూసి ఏదో వార్నింగ్ ఇచ్చి ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్లు వెళ్ళిపోయిన తీరు. అంటే వ్యక్తుల మీద, వ్యక్తుల ప్రాణాల మీద ఎక్కడా విలువ లేదు. సమాజం అంటే విలువ లేదు, మనుషులంటే విలువ లేదు, చట్టాలంటే విలువ లేదు, వ్యవస్థలంటే భయం లేదు. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, కామెంట్ చేయండి.